మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్కాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి జిటా వేరియంట్, టాప్ సెకండ్ వేరియంట్ అనమాట. 2018 మోడల్కి సంబంధించిన బండి. కేవలం 60,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. నాన్ యాక్సిడెంటల్, సింగిల్ ఓనర్, ఢిల్లీ రిజిస్ట్రేషన్. నెంబర్ చూడొచ్చు, ఢిల్లీ నెంబర్ అయితే ఉంది. సో నెంబర్ అయితే చూడొచ్చు మీరు, ఢిల్లీ నెంబరు. సో ఈ వేరియంట్ వచ్చేసి మనకి దీంట్లో సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఐదు గేర్ల బండి అండి, డీజిల్ ఇంజన్. అదేవిధంగా దీని యొక్క లొకేషన్ అయితే ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సింగిల్ ఓనర్, ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. ఆల్ డోర్స్ అండ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ అండి. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మనకి 1 2 6 4 ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మనకి మారుతి కంపెనీలోనే మారింది, అంతే. సో గ్లాసులు అవన్నీ కామన్. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా చాలా బాగుంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే 6,75,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ఇకపోతే వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా మీరైతే ఈ వీడియోలో కంప్లీట్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. 6,75,000 విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అడుగుతున్నా. అది కూడా ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. సో ఇకపోతే ఎస్ క్రాస్ మీరు చూడొచ్చు, ఇక్కడ లుక్ కంప్లీట్గా ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందనేది. ఇది వచ్చేసి నెక్సా బ్లూ అండి, నెక్సా బ్లూ కలర్లో ఉంది మనకి. టైర్స్ కూడా చాలా చక్కటి కండిషన్లో అయితే ఉన్నాయి. సో మీకు ఇది సైడ్ లుక్. ఈ మధ్య కాలంలో ఎస్ క్రాస్లు మేమైతే చాలా బాగా సేల్ అయితే చేయడం జరిగింది. సో అందులో భాగంగా మీకు మరొక ఎస్ క్రాస్ ఈరోజు వీడియోలో హైబ్రిడ్ ఇంజన్కి సంబంధించిన బండి ఫర్ సేల్కి అయితే తీసుకొని వచ్చాం. సో ఇది ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు మనం వెహికల్ అయితే సేల్ చేస్తాం. ఇక్కడ నుండి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తామండి. లైఫ్ ట్యాక్స్ అయితే మీరైతే కట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పటి వరకు మీరు కంప్లీట్గా వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ పరంగా అంతా కూడా చూశారు. ఇకపోతే దీని యొక్క బానెట్ కండిషన్ కూడా ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. సో ముందుగా హెడ్ లైట్స్, అదేవిధంగా ఫాగ్ లైట్ కండిషన్ చూడొచ్చు. అండ్ బంపర్, మెయిన్లీ బంపర్ చూసుకోవాలి ఫ్రంట్. సో ఫ్రంట్ బంపర్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ కూడా మీరైతే ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇంజన్ అనేది సీల్డ్ ఇంజన్ అనమాట. ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి రిపేర్ అయితే పెట్టలేదు. సో ఓన్లీ మనకి సర్వీస్ టైం టు టైం సర్వీస్ అయితే అయింది. ఆల్ గ్లాసెస్, డోర్స్, హెడ్ లైట్స్, బానెట్ అంతా కూడా ఒరిజినల్ పీస్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ మనకి ఈ యొక్క బార్ కోడింగ్ నాకైతే అర్థం కావట్లేదు, బట్ దీని గురించి మీకు అప్డేట్ ఇస్తా ఫోన్లో. ఎందుకంటే ఇక్కడ డేట్స్ ఇవన్నీ కూడా నెంబర్లో ఉంటాయి, బట్ ఈ సిరీస్ నేను చెప్పలేను. సో బ్యాటరీ కూడా మోస్ట్లీ నాకు తెలిసి కొత్తదే అయ్యి ఉంటుంది. సో మీకు అదేవిధంగా ఆల్ కంపెనీ మార్కింగ్స్తో పాటు ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, స్కెచ్ మార్కింగ్స్ కానీ, యాప్రాన్ కానీ, ఫెండర్లు కానీ, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఒరిజినల్ అనమాట. సో ఇప్పటి వరకు మనం ఎక్స్టీరియర్ అయితే కంప్లీట్గా చూసేసాం. ఇప్పుడైతే ఇంటీరియర్ పరంగా చూద్దాం. సో అదేవిధంగా టైర్స్ కండిషన్ కూడా చూడొచ్చు మీరు. 100కి 100% ఉన్నటువంటి టైర్లు, ఓకేనా. డిడిఐఎస్, డీజిల్ ఇంజిన్ అని. సో రీసెంట్గా 1000 కిలోమీటర్లకి ముందుగా షోరూంలో దీని సర్వీస్ అయితే అయింది. సో ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో జస్ట్ డీజిల్ పోసుకొని మనం బయలుదేరడమే, ఓకేనా. వెహికల్ యొక్క బటన్స్ చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీలో ఉన్నాయనేవి. సో మీరు ఇక్కడ ఇంటీరియర్ కండిషన్ అయితే చూడొచ్చు. సీట్స్ కూడా మనకి 100కి 75% కండిషన్లో ఉంది, అది కూడా వితౌట్ ఎనీ డ్యామేజెస్. ఓకే, ఇకపోతే మీకు వెహికల్ యొక్క స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఉంది. అదేవిధంగా మనకి బ్లూటూత్ ఆపరేట్, అదేవిధంగా వాల్యూమ్, అదేవిధంగా ఛానల్ చేంజింగ్, ఇలా సెట్టింగ్స్ అనేవి స్టీరింగ్ మీద ఉన్నాయి. 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే ఉంది. అదేవిధంగా మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ, టచ్ స్క్రీన్, ఇది కంపెనీ ఫిట్టెడ్ అనమాట. రైట్, ఓకేనా. ఇకపోతే పుష్ స్టార్ట్, చాబీదినా. ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ వేరియంట్ జీటాలో.
సో ఇప్పుడు మనం ఇగ్నిషన్ అయితే ఆన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ 60,485 కిలోమీటర్స్ తిరగడం అయితే జరిగింది. నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలా పిన్ డ్రాప్ సైలెంట్ కండిషన్తో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. హైబ్రిడ్ ఇంజిన్ అన్న మీకు యావరేజ్ కూడా మంచిగా వస్తుంది. ప్రజెంట్ హీటింగ్లో పెట్టాను వెహికల్, హీటర్ ఆన్ చేసా, హీట్ కూడా బాగానే వస్తుంది. సో మనకి రివర్స్ కెమెరా విత్ సెన్సార్ అండి, సెన్సార్ సిస్టమ్, ఓకేనా. సో మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది కానీ రియాలిటీలో చూసుకుంటే బ్లింక్ అవ్వదు, ఎందుకంటే కెమెరాలో అది రికగ్నైజ్ చేయదనమాట ఈ యొక్క వేరే కెమెరాని. సో అందుకనే బ్లింక్ అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు స్టీరింగ్ యొక్క కండిషన్ అయితే చూడొచ్చు, ఏ విధంగా ఎంత నీట్ కండిషన్లో ఉందనేది. సో ఇది ఇంటీరియర్ యొక్క కండిషన్. సో ఫ్రెండ్స్, ఇది జనవరి 1వ తారీఖు వీడియో అయితే చేయడం జరుగుతుంది. అందరికీ మన ఛానల్ తరపు నుండి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇలాగే మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ నాకు రావాలి అన్నా, నేను మీకు ఇవ్వాలన్నా మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీరు వెనక సీట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వితౌట్ ఎనీ డ్యామేజ్ 70% అయితే మనకి సీట్స్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా మీకు రూఫ్ లుక్ అనమాట. సో ఈ వీడియోలో మొత్తం కూడా మీకు కంప్లీట్గా పిన్ టు పిన్ కూడా చూపిస్తున్నా. సో వెనక సంబంధించిన టెయిల్ లైట్ అండ్ డిక్కీ లైట్, ఓకేనా. ఎటువంటి స్క్రాచ్ లేదు, ఎటువంటి గీతలు కూడా మనకి అంటే పగలడం కానీ ఏది లేదనమాట, అంతా పర్ఫెక్ట్గా ఉంది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ టెయిల్ లైట్ కూడా చూపిస్తున్నా. సో ఇక్కడ మీకు టైర్ కండిషన్ కూడా చూపిస్తున్నా అన్న. 100% టైర్స్ ఆల్మోస్ట్ మీకు 35,000 38,000కి సంబంధించిన వర్త్ ఉన్నటువంటి టైర్లు. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ అండి. హలో జా సో ఇక్కడ లారా, అది మన ఇక్కడ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఆ లారా మనం సేల్ అయితే చేయడం జరిగింది హైదరాబాద్ వాచ్పల్లికి. దాని వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఏలూరు అన్న వాళ్ళకి XUV 500 ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది డిక్కీ స్పేస్. స్టెప్ని మీరు చూసినట్లయితే స్టెప్ని యూజ్ అయింది, బట్ అంత బాగా యూజ్ అయితే చేయలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది మీకు ఒక 75% అలాగా ఉంటుంది. అండ్ జాగ్రత్త పానాలు కూడా ఉన్నాయి. సో వెనక డ్యామేజ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి, మీరు కంప్లీట్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు ఈ యొక్క వీడియోలో ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా, దీని యొక్క డీటెయిల్స్ పరంగా అంతా కూడా తెలుసుకున్నారు కదా. 2018 మోడల్ అండి. రిజిస్ట్రేషన్ కూడా 18లోనే అయింది. ఇన్సూరెన్స్ ఉందండి. సింగిల్ ఓనరు. 60,000 కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. రీసెంట్గా 1000 కిలోమీటర్ల ముందుకి మనకి రికార్డ్ అయితే మెన్షన్ అయితే అయింది షోరూంలో. ఫ్రెండ్స్, అదేవిధంగా దీని యొక్క రన్నింగ్ వీడియో ఏ విధంగా ఉందనేది కూడా కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదేనా
ప్రతిసారి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు వీడియో రాదు. కొన్నిసార్లు వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, సో మనం ఎక్కువ చూపించలేమన్నమాట రన్నింగ్ వీడియో. సో అక్కడ ఎక్స్యూవీ కస్టమర్స్కి కూడా మనం వెహికల్ డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని వీడియో కూడా నేను పోస్ట్ చేస్తా. దీని తర్వాత అది పోస్ట్ చేస్తాం. వాళ్ళ రివ్యూ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో ఇది పీస్ బాగుందన్న 675 ఫిక్స్డ్ కాదు, మీకు డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ రేట్ కూడా చెప్తున్న వీడియోలో. విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ మీకు 6,45,000కి ఇచ్చేస్తామన్నా. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. మనం ఈరోజు ఢిల్లీ అయితే వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది జనవరి 1వ తారీఖున. ఫ్రెండ్స్ మనం ఢిల్లీ, యూపీ, హర్యానా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా సేల్ అయితే చేస్తూ ఉంటాం. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ.